యూఎస్ 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్ అయితే మాత్రం లాస్ట్ 19 మంత్స్ హైక్ అయితే మాత్రం ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ ట్రిగర్ అయింది. అండ్ అంతేకాదు నాస్డాక్ లో అయితే మాత్రం ఇప్పటికి 350 పాయింట్స్ కరెక్షన్ అయితే మాత్రం కనపడుతుంది. ఈవెన్ ఈ రోజు మన నిఫ్టీ 50లో లాస్ట్ 15 to 20 మినిట్స్ లో నిఫ్టీ 50 యొక్క క్లోజింగ్ ప్రైస్ లో 70 to 80 పాయింట్స్ పైబడి డిఫరెన్స్ అయితే మాత్రం మనకు కనపడుతుంది. యూఎస్ 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్ తో పాటు క్రూడ్ ఆయిల్ 91.5 దగ్గర కరెంట్లీ ట్రేడ్ అవుతున్నట్టు కూడా మనం చూస్తున్నాం. నేను పోస్ట్ మార్కెట్ కి ఇప్పుడు టైటిల్ ఇచ్చే ముందు అంటే రికార్డింగ్ స్టార్ట్ చేసే ముందు ట్రంప్ సైడ్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఆ స్టేట్మెంట్ కూడా మార్కెట్స్ లో కొంచెం ఫియర్ అయితే మాత్రం క్రియేట్ చేస్తుంది. నా ఇక్కడ నుంచి మార్కెట్ ఫర్దర్ గా ఎలా ఉండే ప్రాబబిలిటీస్ ఉన్నాయి, బికాజ్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీ అయితే మాత్రం బ్రేక్ అవుతూ దాని బిలో క్లోజ్ అయినట్టు మనకి ఇప్పుడు కనిపిస్తుంది. దీన్ని మార్కెట్స్ ఎలా పరిగణలోకి తీసుకునే ఛాన్సెస్ ఉంటాయన్న దాని గురించి కూడా మనం డిస్కస్ చేయాలి ఈ రోజు వీడియోలో. వీటితో పాటు ఐటీ స్టాక్స్ కి రీసెంట్ గానే పుల్ బ్యాక్ అనేది స్టార్ట్ అయింది, బట్ మళ్ళీ కూడా సెల్ ఆఫ్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ 3 days లో ఇన్ఫోసిస్ 5% పైన ఫాలో అయింది, టీసీఎస్ 5% పైబడే ఫాలో వచ్చింది, ఐటీ ఇండెక్స్ 3% వరకు కరెక్షన్ అయితే మాత్రం వచ్చింది. ఇప్పుడు రైట్ నో ఐటీ స్టాక్స్ లో మళ్ళీ ఫాల్ మొదలైందా, ఫాల్ అయితే ఎంతవరకు ఫాలో అవ్వచ్చు, ఒకవేళ మొదలైతే ఒకవేళ కానీ రికవరీ రావాలనుకుంటే ఏ టైంలో రికవరీ వచ్చే ప్రాబబిలిటీస్ ఉంటాయి. డెఫినెట్ గా ఈ ఐటీ స్టాక్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, వాటితో పాటు రీసెంట్ గా లిస్ట్ అయిన ఇండో ఎంఐఎం స్టాక్ ఈ రోజు 10% అప్పర్ సర్క్యూట్ కూడా క్లోజ్ అయింది. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి, అన్ని అప్డేట్స్ ని మనం మిక్స్ చేసుకొని మనం డిస్కస్ చేద్దాం. అయితే మీ అందరూ నేను అడిగేది ఒకటే, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మన టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే జస్ట్ వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టుడేస్ డైలీ మార్కెట్ రిపోర్ట్. ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 0.55% నెగిటివ్ గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 0.63% నెగిటివ్ గా డ్రాప్ అవడం మనం చూసాం. హౌవెవర్ బ్యాంక్ నిఫ్టీ 0.4% నెగిటివ్ గా క్లోజ్ అయితే ఫిన్ నిఫ్టీ 0.42% నెగిటివ్ గా క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ అయితే 0.72% నెగిటివ్ గా క్లోజ్ అయితే స్మాల్ క్యాప్ న్యూట్రల్ గా క్లోజ్ అవడం మనం చూసాం. ఈ రోజు ఒక్కరోజు ఇండియా విక్స్ 0.55% పాజిటివ్ గా మూవ్ అవుతూ 11.38 దగ్గర క్లోజ్ అయింది. ఇండియా విక్స్ పెద్దగా మూమెంటం లేదు, కానీ మార్కెట్స్ లో చూస్తే కొంచెం నెగిటివ్ గానే కనిపించింది. అయితే ఒకనొక స్టేజ్ లో నిఫ్టీ 50లోనే ఆల్మోస్ట్ 230 245 వరకు మార్కెట్స్ నార్మల్ గానే ఉన్నాయి, అంటే న్యూట్రల్ గానే ఉన్నాయి, పెద్ద నెగిటివ్ ఏం లేదు. కానీ సడన్ గా 24,230 నుంచి ఆల్మోస్ట్ 24,150 డ్రాప్ వచ్చేసింది. నిఫ్టీ 50లోనే 150 పాయింట్స్ నిఫ్టీ 50లోనే అప్రాక్సిమేట్లీ మనకి 80 పాయింట్స్ వరకు డ్రాప్ అయితే వచ్చింది. బ్యాంక్ నిఫ్టీలో అయితే మాత్రం హై టు లో వచ్చేసరికి మోర్ దాన్ 200 పాయింట్స్ వరకు కరెక్షన్ అయితే మాత్రం చూడగలిగాం. ఇన్ఫాక్ట్ సెన్సెక్స్ లో కూడా చూసుకుంటే 77,470 నుంచి 77,235 230 to 240 పాయింట్స్ డిక్లేర్ అయితే మాత్రం కనిపించింది. డే ఎండ్ అయ్యేసరికి అయితే మాత్రం మార్కెట్స్ కంప్లీట్ గా బీరిష్ షేడే క్లోజ్ అయినట్టు మనకైతే మాత్రం కనపడుతున్నాయి. ఈ రోజు మేజర్ గా వచ్చిన ఫాల్ లో ఐటీ స్టాక్స్ లోనే ఎక్కువ బ్లీడ్ మనకు కనపడుతుంది. వాటితో పాటు బ్యాంకింగ్ స్టాక్స్ కూడా కొంచెం నెగిటివ్ గా ఉండడం, వాటికి బోర్డర్ కంపెనీస్ లైక్ చిన్న బోర్డర్ కంపెనీ లైక్ ఎల్ఎన్టీ కానీ ఐటీసీ కానీ హిందుస్థాన్ యూనిలివర్ అదానీ పోర్ట్ లాంటి కంపెనీస్ కూడా కొంచెం నెగిటివ్ గా ఉండబట్టి నిఫ్టీ 50ని ఓవరాల్ గా డే ఎండ్ అయ్యేసరికి నెగిటివ్ గా క్లోజ్ అవ్వడం మనం చూడగలిగాం. మేజర్ గా ఫాల్ రావడానికి రీజన్ ఏంటంటే ఐటీ స్టాక్సే. ఎక్కువగా ఐటీ స్టాక్స్ ట్రిగర్ అవ్వడం వల్లనే ఈ రోజు మనకి యుఎస్ లో నాస్డాక్ లో ఫాల్ రావడం అండ్ మన ఐటీ స్టాక్స్ లో ఫాల్ అవడం, ఇది మన మేజర్ ఇండైసెస్ కి కూడా ట్రిగర్ చేస్తుంది. ఫస్ట్ రీజన్స్ మాట్లాడుకొని తర్వాత టెక్నికల్ అనాలిసిస్ కు వద్దాం. ఫస్ట్ మంత్ మార్కెట్ ఫాల్ అవడానికి రీజన్ ఏం అర్థమైంది, ఐటీ స్టాక్స్ లో మేజర్ ఫాల్ వచ్చింది, వాటికి రిమైనింగ్ స్టాక్స్ కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వబట్టి ఫాల్ అయితే మాత్రం కంటిన్యూ అవ్వడం చూడగలిగాం. సో దిస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, మార్కెట్స్ లో ఫాల్ కంటిన్యూ అవ్వడానికి గ్లోబల్ సైడ్ నుంచి అయితే మాత్రం కరెక్షన్, అంటే కొంచెం కరెక్షన్ కంటిన్యూ అవుతుంది. నిన్ననే డౌ జోన్స్ అండ్ నాస్డాక్ రెండు కూడా నెగిటివ్ గా క్లోజ్ అయినాయి. ఈ రోజు మన మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి మన మార్కెట్ అవర్స్ లోనే యూఎస్ ఫ్యూచర్స్ కూడా ట్రేడ్ అవుతాయి. మీకు తెలుసు మన మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి యూఎస్ ఫ్యూచర్స్ కూడా నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. అందులో మేజర్ గా నాస్డాక్ చూస్తే 1.25% నెగిటివ్ గా డ్రాప్ వచ్చింది. యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఎంటైర్ ఏషియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నట్టే మనకి కనపడుతున్నాయి. మార్కెట్స్ ఇంతలా నెగిటివ్ వెళ్ళడానికి కారణం ఏంటి? యుఎస్ మార్కెట్స్ మేజర్ గా నెగిటివ్ వెళ్ళడానికి యుఎస్ 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్ అండి. మీ అందరికీ గుర్తుందో లేదో, ప్రతి వీడియోలో కూడా యుఎస్ 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్ మనం మాట్లాడుకోకుండా వీడియో ఎండ్ చేసిందే లేదు. బికాజ్ యుఎస్ 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్ అనేది మార్కెట్స్ లో ఇంట్రెస్ట్ రేట్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ని మార్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, బాండ్ ఈల్డ్ పెరుగుతుందంటే రేట్ హైక్స్ ఉంటాయని అర్థం. బాండ్ ఈల్డ్ తగ్గుతుంది అని అంటే రేట్ హైట్స్ ఉండకపోవచ్చు, మోస్ట్లీ రేట్ కట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయని అర్థం. యుఎస్ 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్
మనం గత 2 రోజులు ముందు మాట్లాడుకున్నంత వరకు 4.65, 4.61, 4.64 ఇట్లా ఉండేది. సడన్ గా 4.738కి వెళ్ళిపోయింది. 10 years బాండ్ డీల్ స్పైక్ అయింది అంటే ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ ఉంటాయి. ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ ఉంటే ఐటీ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మార్జిన్స్ ప్రెజర్ కనపడుతుంది. వాటితో పాటు సమ్ అదర్ డెవలప్మెంట్స్ ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ అయినప్పుడు బ్యాంకింగ్ స్టాక్స్ కి కూడా అంత ఫేవరబుల్ డెసిషన్స్ కాదు. ఇవన్నీ కూడా ఐటీ స్టాక్స్ లో ఫియర్ అయితే మాత్రం క్రియేట్ చేస్తుంది. మేజర్ గా యూఎస్ స్టాక్స్ లో అయితే మాత్రం ఏ రిలేటెడ్ కంపెనీస్, సేమ్ టైం వచ్చేసరికి ఏ కంపెనీస్ అయితే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చినాయో ఆ స్టాక్స్ అన్నింటిలో కూడా హెవీ సెల్ ఆఫ్ కనపడుతుంది. ఈ సెల్ ఆఫ్ ఈ రోజు మన ఐటీ స్టాక్స్ ని హెవీగా డ్రాగ్ చేస్తుంది. యూజువల్ గా ఐటీ బబుల్ అయింది, సెమీ కండక్టర్ చిప్స్ బబుల్ అయినాయని మనం మాట్లాడుకున్నాం. అవన్నీ కూడా బబుల్ బర్స్ట్ అయినాయి. బట్ కాకపోతే మన ఇండియన్ ఐటీ కంపెనీస్ కొంచెం ట్రెడిషనల్ కంపెనీస్ కాబట్టి సో లోకల్ గా అంటే యుఎస్ లో కూడా కొన్ని అదర్ కంపెనీస్ పడుతున్నాయి. ఇంటెల్ కంపెనీ డ్రాప్ అవడం స్టార్ట్ అవుతుంది, మెటా కంపెనీ డ్రాప్ అవడం స్టార్ట్ అవుతుంది, యాపిల్ కంపెనీ డ్రాప్ అవడం స్టార్ట్ అవుతుంది. అవన్నీ డ్రాప్ అవడం ఈ రోజు మనకి మేజర్ గా అయితే మాత్రం ఐటీ స్టాక్స్ లో ఫాల్ అనేది చూడగలిగాం. మరి మన ఇండియన్ స్టాక్స్ లో అదర్ సెక్టర్స్ కూడా పడినాయి కదా, దానికి కారణం ఏం చెప్తామని మీరు అడగచ్చు. మన ఇండియా యొక్క ఎకానమీ ఆల్మోస్ట్ 70 to 80% ఆయిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది, క్రూడ్ ఆయిల్ పైన. క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైజెస్ ఎప్పుడైనా కానీ స్పైక్ అవుతున్నాయంటే అది మార్కెట్ కి బీరిష్ సెంటిమెంట్. మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నాం $90 అనేది. సో ప్రెసెంట్ ఉన్న దగ్గరలో ఉన్న సైకలాజికల్ రెసిస్టెన్స్ లెవెల్ అది. ఆ $90 ని కానీ ట్రిగర్ చేసిందంటే మార్కెట్స్ నెగిటివ్ గా రియాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయని. బ్రెంట్ ఆయిల్ చూస్తే 91.06 దగ్గర ఉంది. క్రూడ్ ఆయిల్ WTI చూస్తే 84.25 దగ్గర ఉంది. ఎప్పుడైతే బ్రెంట్ ఆయిల్ 90 అబోవ్ క్రాస్ అయిందో మార్కెట్స్ ని డైరెక్ట్ గా బీరిష్ ఇంపాక్ట్ అయితే మాత్రం క్రియేట్ చేసింది. అందువల్ల మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ లో ఈ రోజు మనం డిక్లైన్ చూడగలిగాం, కొంచెం నెగిటివ్ సైడ్ క్లోజ్ అవ్వడం కూడా చూడగలిగాం. సో మన మార్కెట్స్ లో ఐటీ స్టాక్స్ తో పాటు రిమైనింగ్ స్టాక్స్ కూడా పడ్డానికి కారణం ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చింది. అసలు ఎందుకు క్రూడ్ ప్రైస్ పెరుగుతుంది, ఎందుకు US 10 years బాండ్ డీల్ పెరుగుతుంది? కారణం ఇన్ఫ్లేషన్ యొక్క ఫియర్. సో క్రూడ్ ప్రైస్ వారు US 10 years బాండ్ డీల్ పెరగడానికి కారణం ఇన్ఫ్లేషన్ యొక్క ఫియర్. సో ఇన్ఫ్లేషన్ ఫియర్ ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే వార్ రిలేటెడ్ గా ఎస్టర్డే 60 days అంటే August 17 తోటి 60 days సీజ్ ఫైర్ అయితే మాత్రం ఎండ్ అయిపోయింది. 60 days సీజ్ ఫైర్ ఎండ్ అయిపోయిన తర్వాత మోస్ట్లీ ఈ సీజ్ ఫైర్ లోపే అంతా డీల్ అయిపోతుంది అని అనుకున్నారు. ఎక్కడ కూడా డీల్ అవ్వలే. ఇంకోటి మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారని అనుకున్నారు. దానికి రిలేటెడ్ గా కూడా అప్డేట్ ఏం రాలే. అలా ఎక్స్టెండ్ చేయకుండా ఇంకా ట్రంప్ రివర్స్ లో వార్నింగ్లు కూడా ఇచ్చారు. ఏం వార్నింగ్ ఇచ్చారంటే ట్రంప్ ఏం చెప్పారంటే మేము ఇంకా మరి డీల్ చేయం, ఇక్కడతో లాస్ట్. సీజ్ ఫైర్ కోసం వీళ్ళకి టైం ఇవ్వడం, డిస్కషన్ చేద్దాము రండి అని చెప్పి మీడియేటింగ్ ప్లేస్ లో కలవడం, మేము అక్కడికి వెళ్ళడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇంకా మరి సహించబోము, ఇట్లాంటి సిచ్యువేషన్స్ కి వెళ్ళవు. సో మేము 100% చెప్తున్నాం, మేమైతే మాత్రం మరి ఇరాన్తో డీల్ కోసం మీటింగ్ కి రావాలని అయితే మాత్రం మేము అనుకోవట్లేదు. ఇంకోటి ఇరాన్ కి ఒమాన్ వాళ్ళు అయితే మాత్రం సపోర్ట్ చేస్తున్నట్టు, వీళ్ళిద్దరి మధ్య డీల్ కుదుర్చుకుంటున్నట్టు నేను విన్నా. ఒమాన్కి మళ్ళీ ఫైనల్ గా ఒకటే వార్నింగ్ ఇస్తున్నా, ఒమాన్ మీరు కానీ ఒకవేళ కానీ ఇరాన్తో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో న్యూ మ్యారిటైన్ రూట్ కోసం మీరు ఒకవేళ కానీ డీల్ కంప్లీట్ చేసుకుంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, నా ఫస్ట్ బాంబింగ్ ఇరాన్ మీద కాదు మీ మీదే పడుతుంది అని చెప్పి ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే బిగ్గెస్ట్ ఫియర్ అండి. సో యూజువల్ గా వార్ రిలేటెడ్ గా ఒక కంట్రీకి ఇంకొక కంట్రీకి వార్ జరుగుతునేటప్పుడు థర్డ్ కంట్రీకి కూడా దీన్ని ఇన్వాల్వ్ చేసి మాట్లాడుతునేటప్పుడు ఫియర్ స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు బాగానే ఉంటుంది, అందులో థర్డ్ పర్సన్ కి, ఫోర్త్ పర్సన్, ఫిఫ్త్ పర్సన్ కి స్టార్ట్ అయిపోయినాయి అనుకోండి, చాలా ఇంపాక్ట్ క్రియేట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ యుద్ధాన్ని ఆపడానికి కోసం ఒమాన్, ఖటార్, పాకిస్తాన్ ఈ మూడు కూడా చాలా ఎక్కువగా మీడియేటింగ్ రోల్ ప్లే చేస్తున్నాయి. అలాంటి మీడియేటింగ్ రోల్ ప్లే చేసిన వాటిలో వన్ ఆఫ్ ద కంట్రీ ఒమాన్ పైన ట్రంప్ బాంబింగ్ వేస్తారనే థ్రెటింగ్ ఏదైతే ఇచ్చారో ఇది మార్కెట్ లో ఫియర్ అయితే క్రియేట్ చేస్తుంది. దీనికి రిప్లైగా ఇరాన్ వాళ్ళు కూడా స్టేట్మెంట్ చేశారు. యుఎస్ వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, సీజ్ ఫైర్ యొక్క డీల్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేయండి, మనం మాట్లాడుకుందాం. మీరు లేదు వెనబోము, సైడ్ ఆఫ్ హార్మోజ్ ని మేమే కంట్రోల్ చేస్తాము, మేము బ్లాకేట్ చేస్తాము మీ షిప్స్ అన్ని కూడా అని మీరు చెప్తే సైడ్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్ గా అయితే మాత్రం క్లోజ్ అయ్యే ఉంటుంది, పర్మనెంట్ గా క్లోజ్ అయ్యే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మా సైడ్ నుంచి బాంబింగ్స్ అయితే మాత్రం మీ పైన మొదలవుతాయి అని చెప్పి ఇరాన్ కూడా స్టేట్మెంట్ అయితే మాత్రం ఇచ్చింది. వీళ్ళిద్దరి మధ్య కూడా అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఉండడం ఇప్పుడు ప్రెసెంట్ రైట్ మార్కెట్ లో ఫియర్ ని పెంచింది. తమ్నైల్ పైన మరి ఏం పెట్టావు, ట్రంప్ పెద్ద మార్కెట్ కి షాక్ ఇచ్చేటట్టు మాట్లాడావు కదా అని అంటే ఇక్కడ మీరు క్లియర్ గా చూడండి. నేను రికార్డ్ చేసే ముందు ఇది వచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ట్రంప్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఒక న్యూ యుఎస్ టెరిటరీగా అనౌన్స్ చేయడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, నార్మల్ గానే ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మాది, మీరు వెళ్ళకుండా మేము బ్లాక్ చేస్తామంటేనే ఒప్పుకోదు. ఇప్పుడు రైట్ నౌ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్ గా యుఎస్ కొత్త టెరిటరీ అని మాట్లాడినప్పుడు ఇరాన్ ఎక్కడైనా స్టేట్మెంట్ రిజెక్ట్ చేయకుండా ఉంటుందా?
సేమ్ టైం ఇరాన్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటుందా, ఇరాన్ బదులుకుండా ఉంటుందా, ఇలాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్సే మార్కెట్లో ఇంకొంచెం ఫియర్ని క్రియేట్ చేస్తుంది. దీనివల్ల ఏం జరిగే ఛాన్సెస్ ఉంటాయి, మోస్ట్లీ వాలటాలిటీ క్రియేట్ చేసి నెగిటివ్ సెంటిమెంట్ని ఎక్కువగా రిప్రజెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే చెప్తున్నా, మార్కెట్లో ఇక్కడి నుంచి ఫాల్ స్టార్ట్ అయిందనంటే ఇప్పటి వరకు స్టేట్మెంట్స్తోనే సరిపోయింది, ఎక్కడ అగ్రెసివ్ అటాక్స్ జరగలేదు. అగ్రెసివ్ అటాక్స్ కానీ మొదలయ్యాయి అంటే మాత్రం మార్కెట్స్లో ఫాల్ మొదలవుతుంది అనేది నా ఒపీనియన్. ఫాల్ మొదలైందనే స్టేట్మెంట్ ఇచ్చాను కదా, మార్కెట్లో ఫాల్ మొదలవుతుంది ఎప్పుడు, అటాక్స్ జరిగినప్పుడు. మరి అంతవరకు ఏం జరుగుతుంది, మైల్డ్ బీరిష్ కనపడుతుంది. వాట్ ఈజ్ మీన్ బై మైల్డ్ బీరిష్? మైల్డ్ బీరిష్ అని అంటే మార్కెట్లో క్రాష్ రాదు, స్లోగా చాపీ టైప్ ఆఫ్ ఫాల్ వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అని అంటే చాపీ టైప్ ఆఫ్ ఫాల్ వస్తుందా, అది ఎప్పుడు వస్తుంది అని అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఒక్కొక్కటి నెగిటివ్గా టర్న్ అవుతున్నాయి అనేటప్పుడు. ఇంకోటి ఆ ఫాల్ వచ్చినా కూడా నెక్స్ట్ 1 డేలో మొత్తం రికవరీ అయిపోతుంది, మళ్ళీ ఫాల్ వస్తుంటుంది. దాన్నే చాపీ అంటారు. పెరుగుతున్నట్టే ఉంటుంది, అంటే రివర్స్ అవుతున్నప్పుడు పెరుగుతున్నట్టే ఉంటుంది, ఇంకా రివర్స్ అయిపోయిందని అనిపిస్తుంది, మళ్ళీ ఫాల్ స్టార్ట్ అవుతుంది. దాన్ని చాపీ టైప్ ఆఫ్ బీరిష్ అంటారు. కరెంట్లీ అదే కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మనం మార్కెట్లో చూస్తున్నాం. దీనికి ఒక పక్క ఎఫ్ఐఎస్ సెల్లింగ్ నెంబర్ కూడా యాడ్ అవ్వడం, ఆన్ ద అదర్ సైడ్ ఓకే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ నెంబర్ కూడా యాడ్ అవ్వడం, ఆన్ ద అదర్ సైడ్ వచ్చేసరికి సో ఈ క్రూడ్ ప్రైజెస్, US 10 years బాండ్ డీల్స్, ఈ వార్ టెన్షన్స్ ఇవన్నీ యాడ్ అవుతూ మార్కెట్స్లో అయితే మాత్రం ఈ సెంటిమెంట్ అయితే మాత్రం నెగిటివ్గా మనం చూడగలుగుతున్నాం. ఒక్కసారి నేను మీకు 1 day టైం ఫ్రేమ్లో పెట్టి చూపిస్తాను. సో యాజ్ పర్ సెన్సెక్స్ మీరు ఇక్కడ క్లియర్గా చూడండి, లాస్ట్ 7 to 8 days నుంచి సెన్సెక్స్ ఫాల్ వస్తుంది, కానీ లో విక్స్ ఎన్విరాన్మెంట్ వల్ల ఆ ఫాల్ ఎక్కువగా అవ్వట్లేదు. ఓకే, విక్స్ తక్కువ ఉండేటప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఫాల్ కానీ పర్సంటేజ్ ఆఫ్ రైజ్ కానీ అంటే పర్సంటేజ్ ఆఫ్ మొమెంటమ్ ఎప్పుడు తక్కువ ఉంటుంది. సో ఈవెన్ ఇండియా విక్స్ పరంగా చూసుకున్న 11.3 దగ్గర ఉంది కాబట్టి పెద్దగా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, లాస్ట్ 9 days నుంచి నిఫ్టీ ఫాల్ అయింది 600 పాయింట్సే. అంతకుముందు నిఫ్టీ ఫాల్ అయినవి చూడండి, అంతకు ముందు రోజు నుంచి అంటే నార్మల్గా చూసి 25,200 నుంచి నిఫ్టీ ఆల్మోస్ట్ 24,600 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. కానీ లాస్ట్ 9 days నుంచి నిఫ్టీ కేవలం 600 పాయింట్సే ఫాల్ వచ్చింది. కారణం ఇండియా విక్స్. సో ఎక్కువ కరెక్షన్ వచ్చేస్తుంది అని అనుకోవద్దు, స్లోగా కరెక్షన్ వస్తుంది. అది ఎంతవరకు రావచ్చు, ఫస్ట్ ఆల్రెడీ నిఫ్టీ ప్రీవియస్ డే ఒక లో బ్రేక్ అయింది కాబట్టి బేసిక్గా ఫాల్ కంటిన్యూ అవుతుందని ఎలా చెప్పచ్చో తెలుసా, చెప్తాను చూడండి. ఈ క్యాండిల్ బిలో ఈ క్యాండిల్ క్లోజ్ అయింది, ఈ క్యాండిల్ బిలో ఈ క్యాండిల్, ఈ క్యాండిల్ బిలో ఈ క్యాండిల్, ఈ క్యాండిల్ బిలో ఈ క్యాండిల్, అంటే ప్రీవియస్ డే క్యాండిల్ లో బిలో కానీ స్ట్రాంగ్ క్లోజింగ్స్ కానీ కనపడితే, బీరిష్ క్లోజింగ్స్ కానీ కనపడితే మోస్ట్లీ మార్కెట్స్లో ఫాల్ కంటిన్యూ అవ్వే ఛాన్సెస్ ఉంటాయని అర్థం. అందుకే మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ విల్ యాక్ట్ యాజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని. సో కరెంట్లీ నిఫ్టీ 50 రిలేటెడ్గా ఈ సపోర్ట్ లెవెల్ బిలో టెక్నికల్గా క్లోజ్ అయింది కాబట్టి రేపు వచ్చే క్యాండిల్ కూడా ఒకవేళ 24,150 లోపు బిలోగానే వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ 24,000 సైకలాజికల్ నెంబర్, అది కూడా బ్రేక్ అయితే మాత్రం 23,800 వరకు మనం ఫాల్ని చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయనేది నా ఒపీనియన్. ఇది నిఫ్టీ 50 రిలేటెడ్గా టెక్నికల్గా పాయింట్స్. అయితే ఫాల్ ఇంకా ఫాల్ మొదలైందనంటే అటాక్ జరిగినప్పుడు, ఆయిల్ ప్రైజెస్ స్పైక్ అవుతున్నప్పుడు ఫాల్ స్టార్ట్ అవుతుంది. కరెంట్లీ చాపీ టైప్ ఆఫ్ కరెక్షన్ చూస్తున్నాం. ఈ చాపీ టైప్ ఆఫ్ కరెక్షన్స్లోని మనం క్లియర్గా స్ట్రైట్ అవే ఫాల్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం, కొంచెం వాలటైల్ ఫాల్ కనబడుతుంది, పడ్డం పెరగడం ఇలాంటి కైండ్ ఆఫ్ మొమెంటమ్స్ చూస్తాం అనేది నా ఒపీనియన్. నా ఇదంతా ఇలా ఉంటే మన ఇండియన్ మార్కెట్స్ పైన ఈరోజు కొన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చినాయి సిటీ గ్రూప్ దగ్గర నుంచి. సిటీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా నిఫ్టీ జూన్ 2027కి వచ్చేసరికి 26,800 టార్గెట్ ని అచీవ్ చేస్తుందని కూడా చెప్తున్నారు. సెన్సెక్స్ లో కూడా స్ట్రాంగ్ బౌండ్ కనపడుతుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. దానికి కారణం BSE 100 ఎబిటా అండ్ ప్యాట్ చూసుకుంటే 6% అండ్ 9% ఇయర్ లో గ్రోత్ కనిపించినాయని, అండ్ అంతేకాదు టాప్ లైన్ గ్రోత్ చూసుకుంటే ఎనర్జీ స్టాక్స్ అంటే ఈ ఆయిల్ రిలేటెడ్ స్టాక్స్ పక్కన పెట్టి రెస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ని ట్రిగ్గర్ చేసుకుంటే 14% ఇయర్ లో అయితే మాత్రం టాప్ లైన్లో గ్రోత్ అయితే మాత్రం కనిపించిందని, దానివల్ల నెక్స్ట్ 2 years యొక్క EPS కూడా పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నామని, జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నా కూడా ఇప్పటికీ కూడా ఎనర్జీ కన్సర్న్స్ ఉన్నా కూడా నిఫ్టీ 50లో అయితే మాత్రం 2027 జూన్కి అయితే మాత్రం 26,800కి టార్గెట్ ప్రైస్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామని ఒక పాజిటివ్ రేటింగ్ అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. లాంగ్ టర్మ్ కి ప్రతి రేటింగ్ ఏజెన్సీస్ కూడా పాజిటివ్ గానే చెప్తారండి. బట్ కాకపోతే టార్గెట్ కొంచెం లేట్ అవుతుంది అనేటట్టు అయితే మాత్రం వీళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తారు. ఇట్ డజంట్ మీన్ మార్కెట్స్ పాజిటివ్ టార్గెట్స్ ఇవ్వలేవు అని కాదు, మేబీ టైం డిలే అవ్వచ్చు కానీ లాంగ్ టర్మ్ పాజిటివ్. అందుకే డిప్ అయిన ప్రతిసారి చాలా స్టాక్స్లో ఆపర్చునిటీగా తీసుకోవచ్చు అని మనం మాట్లాడుకుంటాం కదా, దానికి కారణం ఇదే. ఓకే, నా కమింగ్ టు ద బిట్ కాయిన్, గోల్డ్ అండ్ సిల్వర్, వీటి గురించి మనం మాట్లాడుకుంటే కరెంట్లీ బిట్ కాయిన్ అయితే మాత్రం 64,200 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎస్టర్డే ఆల్మోస్ట్ ఒక బిగ్ రికవరీ అయితే చూడగలిగాం ఫ్రమ్ 62,000, స్లోగా 64,000 వరకు మనం రికవరీ చూసాము. అండ్ మేబీ ఇలానే కానీ బిట్ కాయిన్ ఉంటే మాత్రం స్లోగా రికవరీ మనం 65,500 వరకు కూడా
చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. అండ్ ఒకవేళ కానీ 65,500 కూడా బ్రేక్ అయితే మనం స్ట్రైట్ అవే 72,000 వరకు మొమెంటం చూడడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. బిట్ కాయిన్ రిలేటెడ్గా అయితే మాత్రం నా ఒపీనియన్, సో ఈరోజు యూఎస్ మార్కెట్స్ కొంచెం డిక్లైన్ అవుతున్నాయి కాబట్టి కొంచెం వాలటైల్ ఫేజ్లో ఉంటుందని అనుకుంటున్నాను. స్ట్రైట్ అవే పాజిటివ్గా వెళ్ళాలనుకుంటే 64,000 అబోవ్ హోల్డ్ అవ్వగలిగితే ఈరోజు కరెక్షన్ అవ్వకుండా స్లోగా 65,500కి రీచ్ అవ్వడానికి బిట్ కాయిన్ ట్రై చేస్తుందని అనుకుంటున్నా. గోల్డ్ కరెంట్లీ ఫాలో వస్తుంది, మీ అందరికీ తెలుసు. ఆబ్వియస్లీ క్రూడ్ ఆయిల్ పెరుగుతున్నా, యూఎస్ 10 years బాండ్ డీల్ డిక్లేర్ అవుతున్నా కూడా గోల్డ్ మీద ఎక్స్పెక్టేషన్స్ మారిపోతుంటాయి. దానివల్ల గోల్డ్ రిలేటెడ్గా చూస్తే కరెంట్లీ గోల్డ్ అయితే మాత్రం నెగిటివ్గా డిక్లైన్ అయినట్టు కనపడుతుంది. కానీ టెక్నికల్గా నేను 4,350 లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అయితేనే కరెక్షన్ రావడానికి ప్రాబబిలిటీస్ ఉంటుందని బిలీవ్ చేస్తాను. సో ఎనీథింగ్ టెక్నికల్గా 4,350 లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే మేబీ గోల్డ్లో కొంచెం డిప్ రావచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ రిలేటెడ్గా కూడా 63.5 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్, ఇంకా అది బ్రేక్ అవ్వలే. 163.5 లెవెల్ కానీ సిల్వర్ కానీ బ్రేక్ చేస్తే మేబీ మనం డిక్లైన్ చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. సో డైరెక్ట్గా మనం మాట్లాడుకుంటే 65 దగ్గర నుంచి ఫాలోకి వెళ్ళి వస్తే 63.5 వరకు అయితే మాత్రం మైనర్ కరెక్షన్ చూడొచ్చు. అది కూడా బ్రేక్ అయితే మోర్ ఫాల్ చూస్తాం. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ వీటితో పాటు యూఎస్లో స్టాక్స్ కానీ, ఏషియన్లో స్టాక్స్ కానీ, యూరోప్లో ఉన్న స్టాక్స్లో కానీ మీరు డిప్ అవుతునేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే, బికాజ్ ఇక్కడ చూడండి మెనీ స్టాక్స్ ఆల్రెడీ ఫాలో అయినాయి. మీరు చూస్తే చాలా స్టాక్స్ రిలేటెడ్గా చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి మెటా 4% డిప్ అయింది, అమెజాన్ 1.5, టెస్లా 1.8, ఎన్విడియా 4%, స్కై ఏఐ వచ్చేసరికి 9.89%, మైక్రాన్ టెక్నాలజీ 3% డ్రాప్ వచ్చింది. అండ్ సేమ్ టైం అడ్వాన్స్ మైక్రో డివైజెస్ 4%, ఇంటెల్ 4%, ఎస్కే హైనిక్స్ 5%. ఇలా చాలా స్టాక్స్ 4-5% ఫాలో వచ్చినాయి. ఇలా ఫాలో వచ్చినప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ని వన్ డే టైం ఫ్రేమ్లో డ్రా చేసుకుంటే కొన్ని స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. మన ఇండియన్ ఐటీ కంపెనీస్ కన్నా వీటిలో బేటా అనేది కొంచెం హై ఉంటుంది, దానివల్ల రిటర్న్ కూడా హై ఉంటుంది. ఒకవేళ బౌన్స్ అవుతుంటాయి. మంచి కంపెనీస్ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నవి, డౌజన్స్లో 30 స్టాక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఏ స్టాక్స్లో అయినా మీరు ఇండియన్ స్టాక్స్తో పాటు ప్యారలల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా మీకు హెల్ప్ అవుతుంది. ఈ అకౌంట్ వచ్చేసరికి మీరు ఫండ్ యాడ్ చేసిన అకౌంట్లో మీకు కరెన్సీ ఛార్జెస్ అనేవి పడవు. సో ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీకు అకౌంట్ 5 minutesలో యాక్టివేట్ అవుతుంది. ఎలా యూజ్ చేయాలి తెలియకపోతే దాని కింద నేను యూట్యూబ్ లింక్ కూడా ఇచ్చిన, ఆ లింక్ క్లిక్ చేస్తే ఈ వీడియోని ఎలా చూడాలనేది, ఈ అకౌంట్ ఎలా యూజ్ చేయాలనేది మీకు తెలుస్తుంది. అకౌంట్లో ఉన్న బెనిఫిట్ నాట్ ఓన్లీ యూఎస్ స్టాక్స్, యూరోప్ స్టాక్స్, ఏషియన్ స్టాక్స్, గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ అన్నింటిలో ట్రేడ్ చేయొచ్చు. 24/7 యాక్సెస్ ఉంటుంది. అంటే అకౌంట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతుంటుంది 24/7. వీటితో పాటు వచ్చేసరికి మీకు లెవరేజ్ ఇస్తాడు, బట్ లెవరేజ్ ఛార్జెస్ ఉంటాయి. మేజర్ బెనిఫిట్ ఏంటంటే ఎక్స్పైరీ ఉండదు. దట్ ఈస్ ద మేజర్ బెనిఫిట్. ఓకే, నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి మాట్లాడడానికి. అందులో ఫస్ట్ వన్ కోల్పాల్, ఈరోజు 3% వరకు ఫాల్ వచ్చింది. మేనేజ్మెంట్ ఇచ్చే గైడెన్స్ మీద రేటింగ్ ఏజెన్సీస్ ఎవరు కూడా అంత పాజిటివ్గా వాళ్ళ ఒపీనియన్ని షేర్ చేస్తున్నట్టయితే మాత్రం కనిపించట్లేదు. చూస్తే సిటీ వాళ్ళు కోల్పాల్ మీద సెల్ టార్గెట్ ఇస్తూ 2,000 రూపీస్కి టార్గెట్ ప్రైస్ని రెడ్యూస్ చేస్తే, సిఎల్ఎస్ఏ వాళ్ళు హోల్డ్ రేటింగ్ ఇస్తూ 2024కి రెడ్యూస్ చేశారు. హెచ్ఎస్బిసి వాళ్ళు కూడా హోల్డ్ కాల్ ఇస్తూ 2140కి టార్గెట్ ప్రైస్ని హోల్డ్లో పెట్టారు. అండ్ అందరికన్నా చూస్తే జఫరీస్ వాళ్ళు బై రికమెండేషన్ ఇస్తూ 32% అప్సైడ్ టార్గెట్ ఇచ్చారు. వీళ్ళందరూ హోల్డ్ పెట్టడానికి కారణం ఏంటంటే వీళ్ళ రెవెన్యూ పెరుగుతున్న, కోల్పాల్ రెవెన్యూ పెరుగుతున్న, వీళ్ళ యొక్క మార్జిన్స్ పెద్దగా ఇంప్రూవ్ అవ్వట్లేదని, ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్స్కి వీళ్ళు అమౌంట్ స్పెండ్ చేస్తున్నారని, మార్కెటింగ్ ఎక్కువగా అమౌంట్ స్పెండ్ చేస్తున్నారని, సో దానివల్ల వీళ్ళపైన నెట్ ప్రాఫిట్ ఇంపాక్ట్ పడడానికి అవకాశాలు ఉంటాయనే స్టేట్మెంట్స్ రావడంతో ఈ స్టాక్లో 3% డ్రాప్ అయితే చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ ఈరోజు డిసిఎక్స్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ 3% హయ్యర్ సైడ్ మూమెంటం ఇవ్వడం చూడగలిగాం. ఈ కంపెనీ రిలేటెడ్గా కేబుల్ అండ్ వైర్స్ని పర్చేజ్ ఆర్డర్ అయితే మాత్రం 15.19 crore వచ్చింది. దీని సబ్సిడరీ కంపెనీ సైడ్ నుంచి అయితే మాత్రం సర్క్యూట్ బోర్డ్స్ అసెంబ్లీస్ కోసం 3.09 crore ఆర్డర్ కూడా వచ్చింది. సో రెండు ఆర్డర్స్ కూడా వీళ్ళకి రెవెన్యూ పరంగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ఈ స్టాక్లో 3% అప్సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కంపెనీ నెగిటివ్ సైడ్ వచ్చింది, కానీ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కంపెనీస్కి అయితే మాత్రం కొత్త రెవెన్యూ యాడ్ అవబోతుంది, విచ్ ఈజ్ భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే భోగపురంలో మొదలు పెట్టారో దాని కమర్షియల్ ఆపరేషన్స్ అయితే ఎస్టర్డే నుంచి మొదలైనాయి. దీనివల్ల కంపెనీ యొక్క ఈపీఎస్ 3 to 5% పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్ చెప్తున్నారు. స్టాక్ ప్రైస్ పడుతున్నా ఇలాంటి పాజిటివ్ మూమెంటం, ఇలాంటి పాజిటివ్ అప్డేట్స్ తెలుసుకుంటే మీకు డెఫినెట్గా ఒక పక్క వచ్చేసరికి డిప్ అవుతున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా ఆపర్చునిటీ ఉంటాయనేది నా ఒపీనియన్. ఆన్ ద అదర్ సైడ్ మదర్సన్ ఇంటర్నేషనల్ కంపెనీ ఈరోజు 1.5% హయ్యర్ సైడ్ మూమెంటం ఇవ్వడం మనం చూడగలిగాం. కంపెనీ యొక్క సబ్సిడరీ కంపెనీ ఉంది ఎస్ఎంఆర్ ఆటోమోటివ్ అని చెప్పి.
ఈ కంపెనీ వాళ్ళు చైనాలో ఉన్న ఒక కంపెనీ పైన అప్రాక్సిమేట్లీ 0.15% స్టేక్ని తీసుకున్నారు. టోటల్గా చైనా కంపెనీ మీద వీళ్ళ హోల్డింగ్ అయితే మాత్రం 67.93% స్టేక్ ఉంది. ఇంటర్నేషనల్ రిలేటెడ్గా కూడా రెవెన్యూని డైవర్సిఫై చేయడంతో స్టాక్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగి 1.5% హైయర్ సైడ్ మూమెంటం ఇవ్వడం చూడగలిగాం. వరుణ్ బెవరేజెస్ కంపెనీ కూడా 1.5% అప్సైడ్ మూమెంటం చూసాం. ఇన్ఫాక్ట్ వరుణ్ బెవరేజెస్ మీద కూడా ఒక పాజిటివ్ స్టేట్మెంట్ అయితే మాత్రం ఉంది. అదేంటంటే వీళ్ళు కూడా సౌత్ ఆఫ్రికాలోని బిజినెస్ మొదలు పెట్టారనేది మనకు తెలుసు కదా. అక్కడ ప్రెసెంట్ రైట్ నౌ సౌత్ ఆఫ్రికా బేస్డ్ కంపెనీ ఉన్న ట్విజన్ అయితే మాత్రం వాళ్ళ హోల్డింగ్ కంపెనీ అక్కడ ఒకటి ఉంది, బేవ్కో అని చెప్పి. ఆ కంపెనీతో కంప్లీట్గా మెర్జ్ చేశారు. లోకల్ బ్రాండ్స్ అన్ని కూడా వరుణ్ బెవరేజెస్ అండర్లోకి తీసుకురావడం అనేది మోస్ట్లీ అది ఒక పక్క పాజిటివ్ పాయింట్ కాబట్టి ఈ స్టాక్ లో హైయర్ సైడ్ మూమెంటం ఇవ్వడం చూడగలిగాం. బయోకాన్ కంపెనీ ఈరోజు మనం అప్రాక్సిమేట్లీ 2.5% అప్ సైడ్ మూమెంటం అయితే మాత్రం మనం చూసాం కదా. బయోకాన్ కంపెనీకి అయితే మాత్రం యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు కంప్లీట్ గా అప్రూవల్స్ ఇచ్చారని తెలుస్తుంది. బయోకాన్ పైన ఇంతకు ముందు కూడా ఒకసారి అయితే మాత్రం యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు అప్రూవల్స్ వస్తాయన్న స్టేట్మెంట్స్ వచ్చినాయి. కానీ ఈసారి యుఎస్ అప్రూవల్స్ అయితే మాత్రం వచ్చినాయి. ఎస్ఇన్టెక్ సింగిల్ డోస్ అని చెప్పేసి సో ఒక ఆటో ఇంజెక్టర్ ఉంది, ప్రీఫిల్డ్ ఆటో ఇంజెక్టర్. దానికోసం యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు కంప్లీట్ గా యాక్సెప్ట్ చేయబట్టి ఈరోజు ఈ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం అయితే చూడగలిగాం. వోల్టాస్ కంపెనీ ఈ రోజు నెగిటివ్ సైడ్ డిక్లైన్ వచ్చింది. కానీ వోల్టాస్ కంపెనీ వాళ్ళు ఆటంబర్గ్ అనే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో అయితే మాత్రం 50-50 అంటే 50% ఓనర్షిప్ వీళ్ళకి, 50% ఓనర్షిప్ వాళ్ళతో అయితే మాత్రం డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. దీనివల్ల ఇండియాలో యాన్యువల్ కి 2.8 మిలియన్ ఏసీ కంప్రెసర్స్ అయితే మాత్రం మోస్ట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుందని కూడా చెప్తున్నారు. దీనివల్ల థర్డ్ పార్టీ సేల్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయని, నెక్స్ట్ టైం అయితే మాత్రం ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గించుకోవచ్చు, లోకల్లో ఇలాంటి కైండ్ ఆఫ్ డీల్స్ ఉంటాయనే పాజిటివ్ స్టేట్మెంట్ చేశారు. బట్ సమ్హౌ రీసెంట్ రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ ప్రాపర్ గా రాకపోవడంతో వోల్టాస్ కంపెనీలో బీరిష్ సెంటిమెంట్ అయితే కంటిన్యూ అవుతుంది. ఎక్సికామ్ టెలిసిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీ ఈరోజు 6% హైయర్ సైడ్ మూమెంటం ఇచ్చింది. ఈ కంపెనీ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ అయితే మాత్రం ఉంది. అదేంటంటే ఎక్స్కామ్ వాళ్ళు అయితే మాత్రం కరెంట్లీ కూల్డ్ ఛార్జింగ్ మోడల్స్ ని, లిక్విడ్ కూల్డ్ ఛార్జింగ్ మోడల్స్ ని అయితే మాత్రం లాంచ్ చేశారు. లాంచ్ చేసిన తర్వాత వీళ్ళు ఎక్స్పోర్టింగ్ కూడా యుఎస్ కి మొదలు పెట్టామని చెప్పారు. దీనివల్ల ఇండియాలోనే ఫస్ట్ కూల్డ్ ఛార్జింగ్ మాడ్యూల్ వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ఈ స్టాక్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగి పాజిటివ్ గా మూమెంటం ఇవ్వడం చూడగలిగాం. ఆషి ఇండియా గ్లాస్ లిమిటెడ్ కంపెనీ ఈ రోజు 5% పాజిటివ్ మూమెంటం కనిపించింది. ఇండియన్ గవర్నమెంట్ గ్లాస్ ఇంపోర్ట్ కంపెనీస్ పైన స్ట్రిక్ట్ యాక్షన్స్ అయితే మాత్రం తీసుకుంది. ఎవరైనా కానీ ఇండియాకు వచ్చి గ్లాస్ ని అమ్మాలి అని అంటే, సేల్ చేయాలి అని అంటే 34,000 రూపీస్ పర్ మెట్రిక్ టన్ అయితే మాత్రం ప్రైజ్ ని లిమిట్ పెట్టారు. అంటే ఇంతకు ముందు ఒక 20,000 25,000కైనా కూడా ఇండియాకి ఇంపోర్ట్ చేసుకొని అక్కడ సేల్ చేస్తుంటే లోకల్ ఉన్న మ్యానుఫ్యాక్చర్స్ పైన ఆ సేల్ యొక్క ఇంపాక్ట్ పడుతుంది కదా. నెక్స్ట్ 1 year అయితే మాత్రం ప్రెసెంట్ రైట్ నౌ ఇదే స్ట్రిక్ట్ యాక్షన్స్ తో కంటిన్యూ చేస్తామని కూడా చెప్పారు. దీనివల్ల గోల్డ్ ప్లస్ గ్లాస్, అలానే ఆసాహి ఇండియా గ్లాస్, దాంతోపాటు సెయింట్ గోబెన్ ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా పాజిటివ్ గా మారే ఛాన్స్ ఉన్నాయి. వాళ్ళకి లోకల్లో అయితే మాత్రం ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువగా ఉండదు కాబట్టి అదర్ కంట్రీస్ తో రైట్ నౌ ఈ కంపెనీకి ఒక పాజిటివ్ పాయింట్ కాబట్టి ఈ రోజు ఈ స్టాక్ లో హైయర్ సైడ్ మూమెంటం ఇవ్వడం చూడగలిగాం. ఇండో ఎంఐఎం కంపెనీ ఈ రోజు 10% అప్ సైడ్ మూవ్ అయింది. కంపెనీ ఎర్నింగ్స్ వచ్చినాయి 1,114 crore ఉన్న టాప్ లైన్ 1,219 crore కి ఇంప్రూవ్ అయింది. 29% ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 33% కి ఇంప్రూవ్ అయింది. 182 crores ఉన్న బోటమ్ లైన్ అయితే మొత్తం 240 crore కూడా ఇంప్రూవ్ అయింది. క్వార్టర్ లో కూడా మంచిగా ఇంప్రూవ్ అవడం మనం చూసాము. క్వార్టర్ లో ఆల్మోస్ట్ నెట్ ప్రాఫిట్ డబుల్ అయింది. సో దీనివల్ల ఈ స్టాక్ లో 10% అప్పర్ సర్క్యూట్ కూడా మూవ్ అవడం మనం చూడగలిగాం. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే హోప్ క్లియర్ కట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన న్యూస్ అప్డేట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినా అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియో లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. See you all in the next coming videos. See you all in the pre-market video. Bye bye.